హలో ఫ్రెండ్స్, ఇంతకుముందు చేసిన వీడియోస్ అన్ని మీరు చూసారా? చూసి ఏదైనా జ్ఞానం సంపాదించారా? ఈ వీడియోలో మనము యాడ్జెక్టివ్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. యాడ్జెక్టివ్స్ అంటే ఏంటి? విశేషణం. ఓకే, ఓ విశేషణం ఏం పని చేస్తుంది, ఓకే, ఎటువంటి యాడ్జెక్టివ్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో అనేది మనము నేర్చుకోబోతున్నాము. దయచేసి మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని మీరు గట్టిగా వాటిని పలకండి. ఆ వాక్యాన్ని మీరు గట్టిగా పలకాలి. ఓకే, అర్థం చేసుకోవాలి. ఓకే, యాడ్జెక్టివ్స్ అంటే ఏంటి? Adjectives or describing words. యాడ్జెక్టివ్స్ని మనం తెలుగులో విశేషణం అంటాం. ఇప్పుడు మనం తెలుగు నేర్చుకోవటం లేదు, ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. సో యాడ్జెక్టివ్స్ లేక డిస్క్రైబింగ్ వర్డ్స్. డిస్క్రైబింగ్ వర్డ్స్ అంటే వర్ణించే పదాలు. ఓకే, ఇంగ్లీష్లో ఒక యాడ్జెక్టివ్ పని ఏంటి? ఫస్ట్ వన్ ఇస్ వాట్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్. వాట్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్? ఒక విశేషణం అంటే ఏంటి? An adjective is a describing word that describes a noun. Adjective ante enti? An adjective is a describing word which describes a noun. Oka sarvanamanni varninchedi oka visheshanam, isn't it? An adjective is a word which describes a noun. Ippudu noun ante enti ani adugabothunaru. Okay, we'll go to that also. What is a noun? A noun is the name of a place, animal, person or thing. ఒక వస్తువు పేరు కానీ, ఒక వ్యక్తి పేరు కానీ, ఒక స్థలం పేరు కానీ, ఒక జంతువు పేరు కానీ అనేది ఒక సర్వనామం అని మనం తెలుసుకున్నాం. వాట్ ఈస్ అ నౌన్? అ నౌన్ ఈస్ ద నేమ్ ఆఫ్ అ పర్సన్, ప్లేస్, యానిమల్ ఆర్ థింగ్. వీటిని వర్ణించేదే యాడ్జెక్టివ్. ఓకే, సో ఒక యాడ్జెక్టివ్ పని ఏంటి? ఒక నౌన్ని వర్ణించడం. అది ఎలా వర్ణిస్తుందో మనం కొన్ని వాక్యాలు వ్రాసి వాటిని చూస్తాం. ఓకే, ఎగ్జాంపుల్, Prasad is a kind person. ఇక్కడ ఈ సెంటెన్స్లో ప్రసాద్ ఈజ్ ఏ కైండ్ పర్సన్ అంటే ప్రసాద్ ఒక దయగల వ్యక్తి. ఇక్కడ కైండ్ అనేది దయగల అంటే ప్రసాద్ ఎటువంటి వాడు? ప్రసాద్ ఒక దయగల వ్యక్తి అని వర్ణిస్తుంది. సో ఈ కైండ్ అనేది యాడ్జెక్టివ్. ఓకే, నెక్స్ట్, ద డాగ్ is a ferocious animal. ఇక్కడ రెండు సెంటెన్స్లో మనము ఒక మృగాన్ని మనము వర్ణిస్తున్నాం. ఎటువంటి కుక్క అది?
ఇట్ ఈస్ అ ఫెరోషియస్ యానిమల్. ఓకే, చాలా క్రూరమైన ఒక జంతువు అని మనము ఇక్కడ ఈ సెంటెన్స్లో వ్రాస్తున్నాం. సో ఇక్కడ ఒక వ్యక్తిని ప్రసాద్, ప్రసాద్ అనేది ఒక నౌన్ కదా, సర్వనామం ప్రసాద్. ఆ ప్రసాద్ ఎటువంటి వాడు అని మనకి ఈ సెంటెన్స్లో తెలుపుతుంది. అంటే ఇతను దయగల వ్యక్తి అని చెప్తుంది. ఈ దయగల అనేది ఒక విశేషణం. ద డాగ్ ఈజ్ అ ఫిరోషియస్ యానిమల్. ఒక కుక్క చాలా క్రూరమైన జంతువు అని మనకి ఈ వాక్యంలో తెలుపుతుంది. ఎటువంటి కుక్క? ద డాగ్. ఈ డాగ్ వచ్చేసి సర్వనామం, ఇజంట్ ఇట్? అది ఒక జంతువు పేరు డాగ్. ఓకే, నెక్స్ట్ Bangalore is a beautiful city. బెంగళూరు అనే నగరం చాలా సుందరమైన నగరం అని మనకి ఈ వాక్యంలో తెలుపుతుంది. సో బెంగళూరు అనేది నౌన్, డాగ్ అనేది నౌన్, ప్రసాద్ అనేది నౌన్. ఇప్పుడు ఈ స్థలాన్ని ఈ వాక్యంలో వర్ణిస్తుంది. ఎటువంటి స్థలం ఇది? చాలా అందమైన ఒక నగరం అని మనకు తెలుపుతుంది. నెక్స్ట్ ఇక్కడ 4వ వాక్యంలో ద కంప్యూటర్ ఈజ్ వెరీ స్మాల్. ఈ వాక్యంలో కంప్యూటర్ అనేది ఒక వస్తువు, ఓకే, దాని పేరు కంప్యూటర్. ఇక్కడ స్మాల్ అంటే చిన్నది. సో ఎటువంటి కంప్యూటర్ అనేది? చిన్నది. ఎటువంటి స్థలం అది? సుందరమైన స్థలం. ఎటువంటి జంతువు అది? క్రూరమైన జంతువు. ఎటువంటి వ్యక్తి అతను? దయగల వ్యక్తి. సో ఈ 4 సెంటెన్స్లో పర్సన్, ప్లే యానిమల్, ఓకే, తర్వాత ప్లేస్, తర్వాత థింగ్. సో ఈ సర్వనామాన్ని వర్ణించే పనే ఒక యాడ్జెక్టివ్. ఓకే ఓకే ఇప్పుడు ఈ యాడ్జెక్టివ్ అని మనం తెలుసుకున్నాం. ఈ యాడ్జెక్టివ్లో కూడా కొన్ని భాగాలు ఉన్నాయి, కొన్ని డివిజన్స్. ఓకే, యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ, adjective of time, adjective of something else. ఓకే, ఇలాగా మనకి డివిజన్స్ ఉన్నాయి. ఆ డివిజన్స్ ఏంటనేది మనము ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఓకే, దయచేసి వీటిని బాగా గమనించండి. మరోసారి మీకు వివరిస్తున్నాను. వాట్ ఈస్ అన్ యాడ్జెక్టివ్? An adjective is a describing word that describes a noun. ఒక విశేషణం అనేది ఒక సర్వనామాన్ని వర్ణిస్తుంది. What is a noun? Noun అంటే ఏంటి? A noun is the name of a place, animal, person or thing. ఒక వ్యక్తి కానీ, ఒక వస్తువు కానీ, ఒక జంతువు కానీ, ఒక స్థలాన్ని పేర్లు కానీ, పేర్లు ఉండేది ఒక సర్వనామం. ఓకే, వీటిని వర్ణించే పనే ఒక యాడ్జెక్టివ్ది. సో ఇక్కడ మనము వ్యక్తి, మృగం, స్థలము, వస్తువు గురించి వర్ణించున్నాము. ఇక్కడ కైండ్ పర్సన్, ఫెరోషియస్ యానిమల్, బ్యూటిఫుల్ సిటీ, వెరీ స్మాల్ కంప్యూటర్ కదా. సో ఇలా యాడ్జెక్టివ్స్ అనేది మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వాటిని కొన్ని భాగాలు ఉన్నాయి, ఎటువంటి యాడ్జెక్టివ్స్ అని మనం నేర్చుకోబోతున్నాం. Adjectives of quality. Example, affectionate uncle.
arrogant fellow, adamant child, kind passenger, friendly neighbor, sincere worker, brave soldier, clever boy. సో ఇక్కడ ఈ విశేషాలు మనకి ఏం తెలుపుతున్నాయి? మొదట్లో అఫెక్షనేట్ అంకల్, చాలా ప్రేమించే అటువక బాబాయ్. యారోగెంట్ ఫెలో, చాలా క్రూరమైన వ్యక్తి. అడామెంట్ చైల్డ్, మొండి పిల్లోడు. కైండ్ ప్యాసింజర్, దయగల ప్రయాణికుడు. ఫ్రెండ్లీ నేబర్, స్నేహపూర్వకమైన పక్కింటతను. సిన్సియర్ వర్కర్, న్యాయంగా పనిచేసే ఒక కార్మికుడు. బ్రేవ్ సోల్జర్, ధైర్యం గల ఒక సిపాయి. క్లెవర్ బాయ్, తెలివి గల అబ్బాయి. సో ఇక్కడ మనకి వీటిని వర్ణిస్తున్నాయి. సో ఇవి అఫెక్షనేట్, arrogant, adamant, kind, friendly, sincere, brave, clever. ఇవన్నీ మనకి ఏం చెప్తున్నాయి? వారు ఎటువంటి వ్యక్తులు, వాళ్ళలో ఎటువంటి క్వాలిటీస్ ఉన్నాయి అనేది మనకి తెలుపుతుంది. కాబట్టి ఇవి అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అని మనము తెలుసుకుందాం. నెక్స్ట్, adjectives of a place. స్థలానికి కూడా కొన్ని విశేషణాలు ఉన్నాయి. అవి ఎటువంటి స్థలం అని మనకి తెలుపబోతుంది. isn't it? Okay. Narrow road, congested locality, slippery floor, spacious hall, remote village, crowded city, broad road, prosperous town, coastal town. సో ఇక్కడ ఆ స్థలాలు ఎటువంటి స్థలాలు అనేది మనకి తెలుపుతున్నాయి. కాబట్టి నారో రోడ్ అంటే చాలా చిన్న రోడ్. కంజెస్టెడ్ లొకాలిటీ, చాలా మంది ఉండే అంటే ఒక స్థలము. స్లిపరీ ఫ్లోర్ అంటే జారే అటువంటి నేల. స్పేషియస్ హాల్, విశాలమైన ఒక గది. రిమోట్ విలేజ్, చాలా దూరంలో కొండలో ఉండేటువంటి ఒక చిన్న గ్రామం. వాటికి మన నగర వ్యవస్థలు అందుబాటులో ఉండవు కాబట్టి దాన్ని రిమోట్ విలేజ్, చాలా దూరంలో ఉండే ఒక గ్రామం. క్రౌడెడ్ సిటీ, చాలా మంది నివసించేటువంటి ఒక నగరం. బ్రాడ్ రోడ్, విశాలమైన రోడ్. ప్రాస్పరస్ టౌన్, అభివృద్ధి చెందేటువంటి ఒక నగరం. కోస్టల్ టౌన్ అంటే సముద్ర తీరాన ఉండే ఒక నగరం. సో ఇలా adjectives of a place గురించి మనము నేర్చుకున్నాం. నెక్స్ట్ మనము
quality of things. వస్తువులు ఒక క్వాలిటీ అనేది మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. సో ఇక్కడ ఏముంటుంది? ఫ్రెష్ వెజిటబుల్స్ అంటే తాజా కూరగాయలు. నెక్స్ట్ డర్టీ క్లోత్స్ మైలైన బట్టలు. నెక్స్ట్ టెండర్ కోకోనట్ కొబ్బరి బోండాలు. నెక్స్ట్ రాటన్ ఎగ్స్ మురిగిపోయిన గుడ్లు. కాస్ట్లీ ఎక్విప్మెంట్ కాస్ట్లీ ఎక్విప్మెంట్ అంటే చాలా ఖరీదైన వస్తువులు. షార్ప్ నైఫ్ చాలా పొదునైన కత్తి. సో ఇక్కడ మనకి ఏం తెలుపుతున్నాయి? ఎటువంటి వస్తువులు అనేది మనకి తెలుపుతున్నాయి. ఇక్కడ ఎటువంటి వ్యక్తులు అనేది తెలుపుతున్నాయి. ఇది ఎటువంటి స్థలం గురించి మనం చెప్తుంది. సో మనము ఇక్కడ మనం నేర్చుకున్నాం కదా, వీటిని మనం ఏం చేయాలంటే వాక్య రూపంలో వాడి వాటిని మనం ఇంకా బాగా నేర్చుకోవాలి. ఎలా నేర్చుకుంటాం? నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, మీరు ఆ ఎగ్జాంపుల్ బేసిస్ పైన మీరు కూడా కొన్ని వాక్యాలు రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, she has an affectionate uncle. అఫెక్షనేట్ అంకుల్ ఉందా ఇక్కడ? మనం దాన్ని వాక్యంలో ఎలా వ్రాసాము? ఆమెకి ఒక ప్రేమించే బాబాయ్ ఉన్నాడు అని అక్కడ తెలిసిపోతుంది. ఇస్ంట్ ఇట్? సో ఇలా మీరు వ్రాయడానికి మీరు ప్రయత్నించండి. అలా వ్రాస్తున్నప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియోలో మనము దీన్నే కంటిన్యూ చేద్దాము. ఓకే.